రైతు సంఘం నాయకులు కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించినాం. వరి మద్దతు ధర కిందకు పోయింది కాబట్టి రైతులకి సహాయం చేయాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లైస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను తెరిపించి అన్ని మండలాల్లో, అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి జేసీ గారికి విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా రైస్ మిల్లర్ల దగ్గర కూడా బ్యాంక్ గ్యారంటీలు రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి సిబ్బందికి శిక్షణ ఇచ్చి అన్ని రైతు భరోసా కేంద్రాల్లో మాయిక్చర్ మిషన్లు, గోను సంచులు, ఫ్లెక్సీలు అన్ని ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉంటే మార్చి మొదటి వారంలో విపరీతమైనటువంటి ప్రొడక్షన్ సీజన్ వస్తుంది కాబట్టి ఎవరి పాటుకోళ్ళు ఉంటే ధాన్యం విపరీతంగా ఇబ్బడిముబ్బడిగా వచ్చి అప్పుడు రైస్ మిల్లర్లు అదునుగా చూసుకుని బ్రోకర్లు రేటు తగ్గించేసి రైతుల్ని అన్యాయం చేస్తారు. కాబట్టి ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి మార్చి మొదటి వారానికి అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచి సిబ్బందిని రెడీగా పెట్టి, గోను సంచులు రెడీగా పెట్టి, ట్రాన్స్పోర్ట్ ను రెడీగా పెట్టి, హమాలీలను రెడీగా పెట్టి వెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకి శాంపిల్ ఇవ్వకుండా ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉందో వాళ్లే శాంపిల్ తీసుకొని మిల్లర్ తో సంబంధం లేకుండా ధాన్యాన్ని రైతు దగ్గర కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇవన్నీ కేంద్రాలని రెడీగా పెట్టి అప్రమత్తం చేసి జేసీ గారు కూడా ఈ రోజు మాకు మాట ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలు తెరిచారు లేదో నేనే స్వయంగా చెక్ చేస్తా అన్నాడు. అదే విధంగా జేసీ గారు స్వయంగా చెక్ చేసి రైతులకి మేలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అదే విధంగా ఏదైతే ఎక్స్పోర్ట్ ఉందో 100 దేశాల్లో ధాన్యం కొరతుంది, బియ్యం. కాబట్టి ఎక్స్పోర్ట్ ను కూడా వదలాల్సిందిగా స్టేట్ గవర్నమెంట్ ని, ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎక్స్పోర్ట్ ఇస్తారో అప్పుడే ఈ మిల్లర్లు కానీ వీళ్ళందరూ అవసరం లేకుండా రైతులకి గిట్టుబాటు ధర ఎంఎస్పి కంటే మంచి రేటు వస్తుంది. కాబట్టి దీన్ని చేయాలని చెప్పేసి రైతులకి డిమాండ్ చేస్తున్నాం. 286 కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు అరాకొరగా ఒక 30-40 తెరిచినట్టున్నారు. అన్ని కూడా ఈ నెలాఖరికి తెరవాలని చెప్పేసి డిమాండ్ చేశాం.